నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగ శక్తి పథకం లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని వ్యాఖ్య. విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. రంజాన్ మాసం శాంతి, సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక కుంభకోణానికి తెరలేపింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు. ఉండవల్లి నివాసంలో దివ్యాంగ శక్తి పథకం లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించిన మంత్రి లోకేష్ తన పక్కన కూర్చున్న శివనాగరాజు, సౌభాగ్య, కాశీంబి, అన్నపూర్ణమ్మలతో మమేకమై మాటామంతి కలిపారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల గౌరవం పెంచాలని, వారిలో పట్టుదల ఎక్కువని అన్నారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. నమస్కారం. మన ఇల్లు కదా, ఆయనకి మన గౌరవం కూర్చోబెట్టాలి కదా. ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు గారి పైన దాడి చేయాలనుకున్నారు. అప్పుడు గ్రేట్ వాల్ లాగా నుంచున్నారు. ఈయన తెలుసు, నాకు తెలుసు. మన అన్నగాని అంతే కదా, అన్నగాని, మీరు, సాంబా, భవానీ కూడా ఉండే. చెల్లి భవానీ ఉండే. అందుకే మా బంధం వేరులే. మీరు ఎలా ఉన్నావు? అన్నావా? నాన్న బాగున్నావా? నమస్కారమ్మా. నమస్కారం తల్లి, బాగున్నారా? నమస్కారమ్మా. నమస్కారమ్మా. సారీ. నమస్కారమ్మా అందరికీ. నమస్కారం. నమస్కారమ్మా అందరికీ. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం అందరికీ. గుడ్. చాలా సంతోషం అందరికీ. దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని పని మా కోసం మీరు చేశారు సార్. సార్ కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు, కనిపించే దేవుడు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు, వికలాంగులకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ తల్లి. ఏంటంతా బాగున్నారా? అందరికి కూడా అభినందనలు. అదే మరి రేపు ఉగాది. ఒకరోజు ముందే మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అభినందనలు. ఉగాది బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. చాలా ఎందుకంటున్నానంటే ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఇప్పుడు చేసిన కార్యక్రమం వల్ల నాకు ఎక్కడ లేని తృప్తి. ఇప్పటి వరకు నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ప్రారంభించాం. మన మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు మీతో కలిసి ఒక బ్యాచ్ అక్కడ వాళ్ళందరితో కలిసి ప్రయాణం చేశాం. వాళ్ళలో ఎక్కడ లేని తృప్తి, ఆనందం ఉంది. నేను, జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా తృప్తినిచ్చింది నాకు. దివ్యాంగులకి మామూలుగా అయితే ఒకప్పుడు మీ పేరే వికలాంగులని పెట్టేవాళ్ళు. నేను ఆ పేరే మార్చాను. వికలాంగులనే మాట కరెక్ట్ కాదు. మీరు విభిన్న ప్రతిభావంతులు. ఓసారి ఒక సమస్య ఉండొచ్చు, కానీ ఆ సమస్యను అధిగమించి సమాజానికి ఉపయోగపడే శక్తి, సామర్థ్యం మీకుంది. అందుకే ఆ పేరు కూడా మార్చాను. అక్కడి నుంచి ఇంకొక పక్క మీరు చూస్తే ఒకప్పుడు చేయూత్ అనే కార్యక్రమం పెట్టాం. చేయూత్ అనే కార్యక్రమం పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీకు కానీ ఒక హ్యాండ్ హోల్డింగ్, ఒక చేయూతనిస్తే
మీరు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు, అందరితో సమానంగా రాణిస్తారు, సమాజానికి మీరు ఉపయోగపడతారనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేశాం. ఒకప్పుడు ట్రై సైకిల్స్ ఇచ్చేవాళ్ళం, తర్వాత మీరు చూస్తే మీ ఆత్మవిశ్వాసం పెంచడానికి 2 వీలర్తో ప్రారంభించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చాం, మీ మొబిలిటీ పెంచడానికి ఆలోచించాం. ఇంకొక పక్క 12 సంవత్సరాల్లో మీరు చూస్తే 500 రూపాయల నుండే పింఛన్ని 6,000 అంటే 12 సంవత్సరాల్లో 12 రెట్లు పెంచాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష విరమింపజేశారు. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలు, ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు జగన్ ముందస్తుగా ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం శాంతి, సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం నేడు సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మహిళలకు, నేడు దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. దివ్యాంగ శక్తి దివ్యాంగులకు వరం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో 12.5 లక్షల మంది దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. మనతో పాటే హక్కు కలిగిన వాళ్ళు, మనతో పాటే పుట్టిన వాళ్ళు, మనతో పాటే ప్రయాణించే వాళ్ళు ఎవరు? దివ్యాంగులు. మన కుటుంబాల్లో ఉండొచ్చు, మన ఇంటి పక్కన ఉండొచ్చు, మన ఇంటి ముందర ఇంట్లో ఉండొచ్చు. అలాంటి కుటుంబాలను కూడా లోకంలో ఎక్కడా చిన్న చూపు చూడకూడదు అనే మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు దివ్యాంగుల కోసం చేస్తా వచ్చింది. దానిలో భాగంగానే ఆర్టీసీ బస్ ఎక్కితే ఒక సీటు వాళ్ళ కోసం రిజర్వ్ ఉంటుంది. అలాగే ఉద్యోగాల్లో కానీ, స్కూల్లో సీట్లలో కానీ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ కోటాలు కల్పించిన ప్రభుత్వాలు ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తీసుకోలేదు. ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
స్త్రీశక్తి పథకం ఇచ్చాం, సార్లే స్త్రీశక్తి ఇచ్చాం, ఇంకా చాలు ఈ భారం మనకు పడతా ఉంది, ఇంకా గమ్మున ఉండాలని అనుకోలేదు. 10వ తరగతికి ఫ్రీగా ఇచ్చాం, ఇంటర్మీడియట్ కి ఫ్రీగా ఇచ్చాం. ఈ రోజు మన రాయచోట్లో ఉగాది రంజాన్ తోఫా లాగా ఒక బహుమతి లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గుంటూరులో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇది ప్రారంభిస్తా ఉన్నారు. నాకు కూడా ఒక ఆర్టీసీ శాఖకు మంత్రిగా ఉండి స్త్రీశక్తి పథకాన్ని కూడా ఇదే బస్ స్టాండ్ లో ఆ రోజు ప్రారంభించాను సార్. నా నియోజకవర్గంలో నేను ప్రారంభించుకోవాలి, దయచేసి నేను గుంటూరుకు రానని చెప్పి నేను పర్మిషన్ తీసి మన వాళ్ళందరూ మన సోదరులను పంచుకోవాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ పథకంలో మొదటిగా 10 మందికి సమాజంలో ఎక్కడ భేషజాలు ఉండకూడదని చెప్పి వాళ్ళకు కూడా గౌరవంగా, ఇక్కడ డబ్బు విషయం కాదు, సమాజంలో వాళ్ళ గౌరవాన్ని కల్పించే విధంగా ఈ రోజు ఈ పథకాన్ని తీసుకొని వస్తున్నాం. ఇప్పుడే మన అధికారులు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇప్పటికే 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చేయూతనివ్వాలి. ముందే ఏపీఎస్ఆర్టీసీలో 40% ఏదైతే డిజేబిలిటీ ఉంటుందో అలాంటి వాళ్ళకు 40% 50% మనం రాయితీ ఇచ్చేవాళ్ళం. ఈ రోజు ఆ రాయితీలు కూడా తీసేసాం, అందరికీ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ పథకాన్ని తీసుకొని వచ్చాం. ఈ పథకం ద్వారా కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 200 కోట్లు ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికంటే కూడా. ఎక్కడా భయపడకుండా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాం. అందరూ ఉపయోగించుకోండి. ఈ పథకం ద్వారా ఇంకా మెరుగైన జీవితాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒకటే కాదు, 360 రోజుల్లో ఎన్ని ప్రయాణాలు చేస్తాం, ఆ ప్రయాణాల్లో మనకు అయ్యే ఖర్చు ఎంత, ఆ ఖర్చు మిగలడం ద్వారా మన కుటుంబాలకి ఈ డబ్బుని ఎలా ఉపయోగించుకునేది అనేది ఆలోచిస్తే ఈ ప్రభుత్వం మన మీద ఎంత ఖర్చు పెట్టిందనేది తెలుస్తుంది ఎవరికైనా కూడా. మనం అనుకుంటాం ఒక మొదటి వారంలో ఉచిత బియ్యం వచ్చినాయి, ఈ రోజు మార్కెట్ లో 24-30 రూపాయలు పెడితే కూడా బియ్యం దొరకడం లే. అలాంటిది మనకు బియ్యం బిల్స్ ఇస్తా ఉన్నారు, పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇలాంటి స్కీములన్నీ ఇస్తా ఉన్నారు. మనం గుండె పైన చేసుకొని ఒక పేపర్ పెన్ను తీసుకొని రాస్తే ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి పొందుతున్నాం, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తా ఉందని తెలుసుకుంటే ఈ ప్రభుత్వాలు మన కోసం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తాయి, ఎంత చిత్తశుద్ధిగా మనం పని చేసిన ప్రభుత్వానికి రేపు ఎన్నికల్లో కానీ రేపు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం ఆశీర్వదించాల్సిన పని అవసరం ఉంటుందని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మన ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఉండే 175 నియోజకవర్గాల్లో ఎక్కువ వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉన్నాయంటే రాయచోటి, తమ్మలపల్లి, మదనపల్లి, పీలేరు. మన ప్రాంతంలో నీటి ఎద్దడి తక్కువ, వర్షాభావం తక్కువ ఉంటుంది. అప్పుడే మార్చి నెల వచ్చిందంటే ఎక్కడ చూసినా కూడా ఈ నీళ్ళ సౌకర్యాలు లేవు. రాబోయే కాలంలో కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లలో, ఆర్టీసీ బస్ స్టాపుల్లో ఈ 4 నెలల్లో ఎక్కడైనా మంచినీటి సౌకర్యం సమస్యలు లేవనెత్తుకుంటే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంచినీళ్ళ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఒకప్పుడు ఎక్కడైనా ఫ్యాన్ తిరిగినా చూడండి, ఈరోజు ఫ్యాన్లు తిరుగుతా ఉన్నాయి ఆర్టీసీ బస్ స్టాండ్లలో. ఒకప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ లో గోడలకు చూస్తే ఎక్కడ చూసినా వక్కాకి నీళ్ళు ఉండేది, ఈరోజు ఎక్కడైనా వక్కాకి ఎక్కడైనా ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఉందే. ఇది చంద్రబాబు నాయుడు పనితీరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.